గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లల కోసం అనమాట. స్నాక్స్ ఈజీగా ఇలా చేసి పెట్టేసేయండి. టేస్ట్ కూడా పిల్లలకైతే చాలా బాగుంటుంది, అంతే హెల్తీ కూడా అనమాట. ఇవి అటుకులు నేను డీమార్ట్లో తీసుకునే కాదు, ఇవి మా పొలంలో పండిన అటుకులు కాబట్టి ఇలా ఉన్నాయి. మీరు డీమార్ట్ అటుకులన్నా వాడుకోవచ్చు అనమాట. ఇవి మా సొంత పొలంలో పండిని వడ్లుతో తయారు చేస్తాం కాబట్టి ఇట్లా ఉంటాయి. మనకి డీమార్ట్లో దొరికేమో హైబ్రిడ్ అనమాట. అందుకని ఇప్పుడు నేను అటుకులు తీసుకున్నాను. ఒక గ్లాస్ తీసుకొని మంచిగా వాష్ చేసేసుకున్నాను అనమాట. ఒక 10 minutes దాకా నానబెట్టాను, నీళ్ళల్లో నానబెట్టేసి తీసుకున్నాను. అప్పుడు కొంచెం సాఫ్ట్గా అవుతాయి అనమాట అటుకులు. ఇప్పుడు ఒక 2 tablespoons దాకా అయితే శనగపిండి వేసుకోవాలన్నమాట. లేదు అంటే మీరు బియ్యపిండి అయినా వేసుకోవచ్చు. వేసుకున్నాక సాల్ట్ అనమాట, మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం పసుపు, అంతే కారం అనమాట లైట్గా వేసేసుకుందాం. ఎందుకంటే పిల్లలకు కదా, అందుకని చెప్తున్నాను. పిల్లల కోసం కాబట్టి ఇది. లేదు మీరు ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. కారం తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని, అంతే కసూరి మేతి కూడా కొంచెం వేసుకున్నాము. కసూరి మేతి లేకపోతే మీరు ఉట్టి మెంతికూర అయినా వేసుకోవచ్చు అనమాట. లేదు ఏది లేదు అనుకుంటే ఇది కూడా స్కిప్ చేసేసుకొని మంచిగా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకొని కూడా వేసేసుకోవచ్చు. అంతే కొంచెం బొంబాయి రవ్వ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో అసలు వాటర్ అనేది కూడా పట్టదనమాట, ఎందుకంటే ఆ అటుకుల్లో ఉన్న మొత్తం తేమ మొత్తం సరిపోతుంది మనకి రౌండ్గా రావడానికి. లేదు మీకు సరిపోవట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ అయితే పోసుకోండి. నాకైతే అసలు వాటర్ అనేది పట్టలేదనమాట. ఇట్లా గట్టిగా స్మాష్ చేస్తూ కలపాలన్నమాట పిండిని అయితే. అప్పుడు మంచిగా అటుకులు కూడా స్మాష్ అయిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారనమాట. ఏదైనా ఇట్లా ఇంట్రెస్టింగ్గా స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అంతే హెల్త్ కూడా మంచిగా ఉంటుంది కదా. అందుకోసమని పిల్లల్ని బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి ఒకసారి ఇంట్లో ఇలా చేసి పెట్టేసేయండి. చూసారు కదా, వాటర్ లేకుండా అయితే నాకు మంచిగా ఇట్లా వచ్చేసింది అనమాట. ఒక చపాతీ పిండి కలుపుకున్నంత సాఫ్ట్గా కలుపుకుంటే చాలు. మరీ జోరుగా కలుపుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ అయినా కానీ మనకంత బాగోవు అనమాట, కట్లెట్స్ అనేవి ఇరిగిపోతాయి. అందుకని చూసారు కదా, ఇట్లా మంచిగా కలుపుకున్నాక మనం కట్లెట్స్ షేప్లో చేసేసుకోవడమే. చేసుకొని ఇంకా మనం ప్యాన్ మీద కానీ డీప్ ఫ్రై కానీ ఎట్లా అన్నా చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా చేస్తున్నాను అనమాట, ప్యాన్ మీద షాలో ఫ్రై అయితే చేస్తున్నాను. ఓవర్ డీప్ ఫ్రై కూడా అవసరం లేదు, షాలో ఫ్రైకి సూపర్ క్రిస్పీగా అయిపోతాయి అనమాట. మనం కొంచెం బొంబాయి రవ్వ వేసాం కాబట్టి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అయితే వచ్చింది. పిల్లలకి ఇలా పెట్టండి, అటుకులతో కానీ బ్రెడ్తో కానీ ఎట్లా అన్నా చేసి పెడితే ఇంట్రెస్టింగ్గా మంచిగా తింటారనమాట. ఒకసారి ట్రై చేసేసేయండి. పిల్లల కోసం కాబట్టి మనం పచ్చిమిర్చి లేదంటే ఆరగాను ఏమీ వేయలేదు. లేదంటే మనం చిల్లీ ఫ్లేక్స్ కూడా అలా వేసుకోవచ్చు అనమాట, టేస్ట్ బాగుంటాయి. ఇందులో చిల్లీ ఫ్లేక్స్ అవి వేసినా కానీ అవి కూడా వేసేసుకొని కొంచెం లైట్గా పచ్చిమిర్చి తరుక్కొని వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ పిల్లల కోసం కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు చేయాలి కాబట్టి స్పైసెస్ లేకుండా ఇలా చేస్తున్నాను అనమాట. ఇవే వేసుకొని సేమ్ కొంచెం పచ్చిమిర్చి ఇందాక చెప్పినవి అన్నీ కూడా వేసుకుంటే మనం కూడా తినడానికి చాలా బాగుంటుంది. ఇలా కూడా బాగుంటుంది, అవి వేస్తే ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది, అంతే అనమాట. మంచిగా ఇట్లా కట్లెట్స్ చేసేసుకోవచ్చు. లేదంటే మనం బుల్లెట్స్ అంటాం కదా, పన్నీర్ బుల్లెట్ అలా కూడా బుల్లెట్స్ లాగా చేసుకొని ఇట్లాగా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. హ్యాపీగా ఎలా కావాలన్నా చేసుకోవచ్చు అనమాట. లేదా రౌండ్ బాల్ లాగా అయినా ఎట్లా అన్నా చేసేసుకొని పిల్లలకి పెట్టచ్చు. పిల్లలు ఎక్కువ ఎలా ఇష్టంగా తింటారు అనుకుంటే అలా చేసి పెట్టేసేయండి, ఏ బాధ ఉండదు అనమాట. నేనైతే కట్లెట్స్ లాగా చేస్తున్నాను, ఎందుకంటే మా బాబుకి ఈ షేప్ అంటే చాలా ఇష్టం అనమాట. సర్కిల్ స్నాక్స్ అని తింటారు ఈ షేప్లో ఉంటే, అందుకని ఇలా చేస్తున్నాను అనమాట. ఒకసారి మీరు ట్రై చేసేసేయండి. బయట పిల్లలకి ఫుడ్ పెట్టడం కన్నా ఇప్పుడు లేస్ ప్యాకెట్స్ అవి కొనిచ్చడం కన్నా ఎప్పుడన్నా ఒకసారి వీలున్నప్పుడు మనం వాళ్ళకి వచ్చేసరికి చేసి పెడితే వాళ్ళు కూడా తృప్తిగా తింటారనమాట. అందుకు ఇప్పుడు నేనైతే మరీ డీప్ ఫ్రై చేయట్లేదు అంటున్నాను కదా, ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. వేసుకొని ఇవి పెట్టేసుకొని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటాను. ఎక్కువ డీప్ ఫ్రై చేసినా కానీ బొంబాయి రవ్వ ఇవన్నీ ఉన్నాయి కదండి, కొంచెం ఎక్కువ ఆయిల్ పీల్చుతుంది. అందుకని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం నిదానంగానే సిమ్లో పెట్టుకొని మంచిగా 2 సైడ్లు క్రిస్పీనెస్ వచ్చేటట్టు ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండగా మనకి అడుగున పట్టేస్తుంది అనమాట. అటుకులు ఇవి ఉన్నాయి, అటుకులది కాబట్టి అలా పట్టుకున్నా ఏం కాదు, కొంచెం పైకి ఈ స్పూన్తో ప్రెస్ చేసి తీయొచ్చు అనమాట. మరీ అంత స్టికాన్ అయితే అవ్వవు, కొంచెం వాటర్ ఎక్కువ అయితే మాత్రం స్టికాన్ అవుతాయి అనమాట. లైట్గా కొంచెం అయితే స్టికాన్ అవుతాయి. అది చూసేసుకొని మొత్తం టర్న్ చేసుకోండి. ఒక 5 minutesకి అయితే నేను టర్న్ చేశాను, చూసారు కదా, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చింది. అట్లా ఒక 2 times అటు ఇటు 2 సైడ్లు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి.
పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సేమ్ ఇదే బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు, పొటాటో కూడా వేయొచ్చు ఇందులో. ఈసారి చూపిస్తాను ఆ రెసిపీ ఎట్లా చేస్తాను ఏంటి అని. పొటాటో వేస్తే కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది చేంజ్ అవుతాయి అనమాట. అది ఇంకొక రెసిపీలో ఎప్పుడన్నా చేసినప్పుడైతే చూపిస్తాను. ఇట్లా మంచిగా కట్లెట్స్ చేసేసుకోవడమే అనమాట. ఈజీ రెసిపీ అండి, పిల్లల కోసం అని చెప్పాను కాబట్టి ఏమీ వేయలేదు. నేను చెప్పినట్టు మీరు కూడా తినాలి అనుకుంటే అన్నీ వేసుకోండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటుందన్నమాట. తినే పిల్లలకైతే వేయొచ్చు, మా బాబు ఇంకా చిన్నపిల్లడే కాబట్టి మా బాబుకి అయితే వేయలేదన్నమాట. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి. 2 సైడ్స్ కూడా మంచిగా ఫ్రై చేసేసుకున్నాను అనమాట. నేనైతే హ్యాపీగా తినేయొచ్చు అనమాట. మనం కూడా డైటింగ్లో ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ పోహ పులిహోర అలా తింటారు కదా, అలా బదులు ఎప్పుడు అట్లా తినే బదులు లైట్గా ఇలా చేసుకోండి. డైటింగ్లో ఉన్న వాళ్ళు ఇంత ఆయిల్ కూడా కాకుండా లైట్గా దాని మీద స్ప్రెడ్ చేసేసుకొని చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే నేను తీసేస్తున్నాను, ఎందుకంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. క్రిస్పీనెస్ కూడా చాలా బాగుందన్నమాట. ఇంతేనండి, సింపుల్ చేసేసుకోవడం. ఎంతసేపు ఒక 10 మినిట్స్ అంతే. పిల్లలు ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వచ్చేసరికి ఇంటి దగ్గర ఇట్లా స్నాక్స్ కానీ ఏమైనా వేడివేడిగా చేసి పెట్టి ఉంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి తింటారు కదా. దీనికి కాంబినేషన్గా సాస్ అయితే ఏదన్నా టమాటో కెచప్ కానీ అలాంటివి అయితే చాలా బాగుంటాయి. దాంతో సర్వ్ చేశారనుకోండి, పిల్లలు ఇంకెప్పుడు బయట ఫుడ్ అయితే అడగరు అనమాట. ఒకసారి ట్రై చేసేసేయండి, రెసిపీ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. అంతే, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, లైక్ చేయండి. మీకు ఎలా అనిపించింది రెసిపీ ఏంటి అనేది కూడా కమెంట్ చేసేసేయండి. ఓకే, బాయ్, వెళ్ళొస్తాను. సైనింగ్ ఆఫ్, మీ భార్గవి తెనాలి పిల్ల ఛానల్. అసలు మర్చిపోవద్దు, కంపల్సరీగా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఓకే బాయ్, వెళ్ళొస్తాను.